ప్రస్తుతం లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్టులో టీమిండియా అద్భుతంగా ఆడుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ను 387 పరుగులకు ఆల్అౌట్ చేసింది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. దీంతో స్కోర్ చేయలేక ఇబ్బంది పడ్డారు. చివర్లో జమీ స్మిత్ మరియు బ్రైడాన్ కార్స్ అర్ధశతకాలతో ఆదుకున్నారు. దీంతో ఒక మోస్తారు స్కోర్ కు ఆల్అౌట్ అయ్యారు. ఇక ఎప్పటిలాగానే మరోసారి బుమ్రా 5 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఈ టెస్టులో డ్యూక్స్ బంతులు బాగా ఇబ్బంది పెట్టాయి. బౌలర్లు పదే బాల్స్ ఆకారం మారుతుందని బంతిని మార్చాలని అంపైర్లను కోరారు. దీంతో బంతి ఆకారాన్ని పరిశీలించిన అంపైర్లు వేరే బంతులను బౌలర్లకు ఇచ్చారు. ఇలా మ్యాచ్ మధ్యలో చాలా సార్లు డ్యూక్స్ బంతులు ఇబ్బంది పెట్టాయి. ఇక ఇదే విషయం మీద టెస్ట్ ఆరంభానికి ముందు రోజు టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా డ్యూక్స్ బంతులపై అసహనం వ్యక్తం చేశాడు. అసలు ఇలాంటి బంతులను ఇప్పటి వరకు చూడలేదని వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇప్పుడు మ్యాచ్ లో కూడా ఇరు జట్ల బౌలర్లు ఈ బంతులతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో అసలు ఇలాంటి బంతులను ఇప్పటి వరకు చూడలేదని వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇప్పుడు మ్యాచ్ లో కూడా ఇరు జట్ల బౌలర్లు ఈ బంతులతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో త్వరగా ఆకారం మారే ఈ బంతులను ఎలా అనుమతిస్తున్నారంటూ క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు. కాగా టీమిండియా స్వదేశంలో ఎస్జీ బంతులను టెస్టుల కోసం ఉపయోగిస్తుంది. కానీ ఇంగ్లాండ్ మాత్రం డ్యూక్స్ బంతులను రెడ్ బాల్ క్రికెట్ లో వాడుతున్నారు. సహజంగా డ్యూక్స్ బాల్స్ ఎస్జీ బాల్స్ కంటే ఎక్కువగా ఓవర్లు మన్నుతాయి. దీంతో బౌలర్లకు వికెట్లు తీసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ టెస్ట్ సిరీస్ లో ఇప్పటి వరకు ఇవి త్వరగా ఆకారం మారటంతో పదే అంపైర్లు వీటిని మారుస్తున్నారు. అసలు ఇవేం బాల్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.